హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి కిచెన్ డైరీస్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ చుక్కకూర పప్పు. సో దీనికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, చుక్కకూర. చూసారా చుక్కకూర ఎంత ఫ్రెష్గా ఉందో. సో ఇలా ఉంటే మనకు పప్పు టేస్టీగా ఉంటుందండి. చుక్కకూర మనకు కొంచెం పుల్లటి ఫ్లేవర్ కూడా ఇస్తుంది. సో దీనితో పాటు మనకు టొమాటోస్ ఇలా మనకు మీడియం సైజ్ ముక్కలుగా కోసి పెట్టుకుంటే సరిపోతుంది. ముందుగా మనం కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పును తీసుకోవాలి. ముందుగా ఇలా తీసుకున్న కందిపప్పుని మనం వాటర్లో వేసి ఒక 2-3 టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకోవాలి అన్నమాట. చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు మనం కందిపప్పుని క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇందులో మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని పోసుకోవాలన్నమాట. సో ఇందులోనే మనం 1.5 టేబుల్ స్పూన్ని పసుపు కూడా వేసుకుంటున్నాం. దీనితో పాటు మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇందులోకి. అలాగే ఇప్పుడు మనం ముందుగానే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలని, అలాగే ఉల్లిపాయ ముక్కలని, వెల్లుల్లి రెబ్బలు, దీనితో పాటు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాము టమోటా ముక్కలు. ఇక్కడ నేనైతే 3 టమోటా తీసుకున్నానండి. 1 కప్పు చుక్కకూరని తీసుకున్నాను. 1 కప్పు కందిపప్పుకి, అలాగే కారంకి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నాను. సో ఇందులోకే మనం పులుపుకి తగినంత చింతపండు వేసుకోవాలి. సో మీరు ఆల్రెడీ మనకు చుక్కకూర కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి సో చింతపండుని కొంచెం మీరు మీ పులుపుకి తగ్గట్టుగా, మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటే ఓకే. సో ఇందులోనే మనం తరిగి పెట్టుకున్న, క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేస్తున్నామండి. మా కారం అయితే అంతగా కారం ఉండదు. సో మీది కొంచెం స్పైస్ లెవెల్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే మీరు 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి. ఇప్పుడు మనం 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయేంత వరకు ఉంచుకున్నాము. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఇలా మూత తీసుకొని మనం తీసుకున్న పప్పునైతే పక్కకు ఉంచుకోవాలండి. ఇలాగా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పోపు కోసం అయితే ఒక హాఫ్ ఆనియన్ని, 10 నుంచి 15 రెబ్బలు వెల్లుల్లిని ఇలా దంచుకోవాలండి. ఇప్పుడు మనం పప్పులో కొంచెం వాటర్ ఉంటుంది కదా, దాన్ని ముందుగా అయితే పక్కకు తీసుకోవాలి. ఈ వాటర్ని వేస్ట్ చేయొద్దండి. ఇది మనం పప్పు మొత్తం వెనుపుకున్న తర్వాత లాస్ట్లో ఈ వాటర్ని వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది.
సో, ఈ పప్పు మొత్తం ఇందులో కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఉడికేటప్పుడు సాల్ట్ వేయలేదు కదా! సో, ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మొత్తం కలిసేటట్టు పప్పునైతే ఇలా పప్పు గుత్తితో మొత్తం ఇనిపేసుకోవాలనమాట. ఇప్పుడు మనం పప్పులోకి పోపు పెట్టుకోవడానికైతే ఒక కడాయి తీసుకున్నామండి. ఇక్కడ ఒక కడాయి తీసుకొని ఇందులో అయితే 3-4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్‌నైతే వేసుకున్నాము. ఇది కాస్త మనకు వేడయ్యేంత వరకు ఉంచుకోవాలండి. ఇది కొంచెం వేడైన తర్వాత ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయను, అలాగే దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. ఇందులోకే మనం ఒక 4-5 ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకుంటూ ఇందులో వేసుకోవాలండి. ఇవన్నీ కూడా మనం కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, ఇది మనకు ఫ్రై అవుతోంది కదా! ఇప్పుడు ఇందులోకి మనం 4, 5 రెబ్బలని కరివేపాకు తీసుకోవాలండి. వీటిని మనం కడిగి ముందుగానే ఆరబెట్టుకొని పెట్టుకున్నామనమాట. సో, దీన్ని మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కాసేపు. కరివేపాకు కూడా మనకు మంచిగా చిటపటలాడుతూ ఇందులో ఫ్రై అయిపోవాలి. సో, ఇది మొత్తం మనకు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేసుకోవాలండి. అలాగే మాడిపోకుండా కూడా చూసుకోవాలి. సో, మనం కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఇది మాడిపోకుండా చక్కగా మనకు పోపనేదైతే తయారవుతుందండి. సో, ఇదేంటంటే చూస్తున్నారు కదా! కలర్ ఎలా చేంజ్ అవుతుందన్నది. సో, మనకు ఈ పోపులోనే హాఫ్ టేస్ట్ మొత్తం వచ్చేస్తుందండి పప్పుకి మనకు. సో, ఇది చూస్తున్నారు కదా! మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు మనకు అది అప్పుడే ఫ్లేవర్ అనేది తెలిసిపోతుంది కదండీ! ఆ స్మెల్ అనేది. సో, అలా వచ్చేంత వరకు మనం పోపునైతే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకే మనం కొంచెం ఇంగువను వేసుకుంటున్నామండి. మన పోపైతే ఇక్కడ రెడీ అయిపోయిందండి. చూసారు కదా! మాడలేదు, అలాగని పచ్చిగా కూడా లేదు. సో, పర్ఫెక్ట్‌గా అయితే మన పోపొచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం పప్పులోకైతే వేసేసుకుంటున్నాము. అసలు నిజంగా ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ ఎలా వస్తుందంటే చాలా గుమాలిస్తుందండి అసలు. చూస్తున్నారు కదా! ఇలాగా మనం మొత్తం అయితే పప్పులోకి వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం అంతా పప్పులోకి కలిసేలాగైతే కలుపుకుందామండి. దీన్ని ఇందాక పోపు వేసుకున్నాం కదా! ఆ బాండ్లీలోకి వేసుకొని నీట్‌గా కలిపేసుకుందాం. మొత్తం పోపు అంతా పప్పులో కలిసేలాగైతే మిక్స్ చేసుకోవాలనమాట. చూసారు కదండీ! సింపుల్ అండ్ టేస్టీ చుక్కకూర పప్పయితే రెడీ అయిపోయింది. దీనిని మనం వేడి వేడి అన్నం, అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అసలు. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా! సో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, ఇలాంటి ఎన్నో వీడియోస్ నేను మీ ముందుకు ఇంకా తీసుకొని వస్తూ ఉంటాను. సో, మన తెలుగు వీడియోస్, మన ఆంధ్ర స్టైల్ వీడియోస్, మంచి మంచి వీడియోస్‌ని నేనింకా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో, మేము వీడియోస్ అప్‌లోడ్ చేయగానే మీ యూట్యూబ్‌లోకి వచ్చేస్తాయన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.